Satya is not Jatili. సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ ఎంతగానో అభిమానించి హీరోగా చూడాలని హీరోని చేసిన సత్య గారు ఇక్కడికి వచ్చారు. వారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. సత్య ఈజ్ నాట్ జట్లీ. నాకు రితేష్ రాణా గారు కనిపించట్లేదే. ఈ ఫ్లైట్ ముందుకు నడవాలంటే రితేష్ రాణా గారు కనిపించాలి. వన్స్ ఆయన రాగానే మనం మొదలు పెడదాం. ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చిన రాంబాబు గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. మా ఫ్లైట్లోకి వెల్కమ్ అండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అండ్ ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్. అలాగే ఇవాళ మన ఫ్లైట్లో ట్రావెల్ చేయబోతున్న రఘు గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ చెక్ యువర్ సీట్ నెంబర్ అండ్ టేక్ యువర్ సీట్ అండ్ ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్ అండి. అలాగే ఇవాళ మన ఫ్లైట్లో ట్రావెల్ చేయబోతున్నారు. ఇది మన అదృష్టంగా భావించాలి. ఇప్పుడే నాగేంద్ర కుమార్ గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇక్కడికి రావడం జరిగింది. ఆయన హీరో అవుదామని ఆ రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చి సీనియర్ జర్నలిస్ట్ అయ్యారు. సో వారికి క్లాప్స్ కొడుతూ ఎవరు కొట్టట్లే ఫ్లైట్లోకి స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. నేనేంటి అని అడుగుతున్న మూర్తి గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఒక ప్రోగ్రామ్ టేక్ ఆఫ్ అవ్వాలన్నా, ప్రాపర్గా ల్యాండ్ అవ్వాలన్నా ఒక ప్రోగ్రామ్ కావాల్సింది ఏంటి? యాంకర్. సో ఇవాళ నేను యాంకర్ కమ్ పైలట్ కమ్ హోస్ట్ కమ్ గోస్ట్. ఓకే, ఎస్. అండ్ ఇలాగే ఇప్పుడే ఈ ఫ్లైట్లోకి ఎంట్రీ ఇచ్చిన సుబ్బారావు గారికి కూడా ఈ కార్యక్రమానికి ఫ్లైట్లోకి ఈ జర్నీలోకి సీనియర్ ఆయన పైలట్ కదండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ప్రస్తుతానికి ఆయన పైలట్కి రిటైర్మెంట్ ఇచ్చేసి జర్నలిస్ట్గా ప్రాపర్గా సెట్ అయిపోయారు ఆయన. వెల్కమ్ సార్. ఓకే, యాజ్ ఐ మెన్షన్, సో ఇవాళ ఫ్లైట్లో వచ్చిన ప్యాసింజర్స్ అందరికీ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమింగ్ యూ ఆల్ టు సెలబ్రేట్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ విత్ వండర్ఫుల్ పీపుల్ అనమాట. ఇంకా సేపట్లో వాళ్ళందరూ వేదిక మీదకి రాబోతున్నారు. బిఫోర్ దట్, యాజ్ ఐ మెన్షన్, సో ఫ్లైట్ కరెక్ట్గా టేక్ ఆఫ్ అవ్వాలన్నా ల్యాండ్ అవ్వాలన్నా దానికి కావాల్సింది పైలట్. ఆల్రెడీ నేను ఇక్కడ ఉన్నాను. బట్ ఒక పైలట్కి అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. అటు ఇటుగా ఫ్లైట్ వెళ్తూ ఉంటే మళ్ళీ ప్రాబ్లం. కాబట్టి అసలే మీరు అందరూ చాలా చాలా ఇష్టమైన మనుషులు కాబట్టి నేను ఫ్లైట్ని సేఫ్గా టేక్ ఆఫ్ అండ్ ల్యాండ్ చేయడానికి కో పైలట్ని ఇన్వైట్ చేయబోతున్నాను. ఓకేనా? మిమ్మల్ని ఓకేనా కాదా అని అడగట్లేదు, ఓకే అని పిలుస్తున్నాను నేను. హిజ్ నేమ్ ఈజ్ ఓకే. ఆరికొండ కమ్. ఫ్లైట్లో ప్రతి చోటికి అడుగు పెట్టకూడదు. అప్పుడప్పుడు ఫ్లైట్ అటు ఇటుగా అవుతూ ఉంటుంది, చూసుకోవాలి దయచేసి. యా, అసలే మీరు కొంచెం యా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా కో పైలట్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారు వచ్చిన ప్యాసింజర్స్ అందరికీ? లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీడియా మిత్రులకు స్వాగతం. అవి నేను రితేష్ రాణా టర్బులెన్స్ ల్యాండింగ్ మే 1st ఇన్ న్యూరియస్ థియేటర్స్. ఐ లవ్ డ్యూయల్ సింగర్. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడు ఏమన్నారంటే, మన జట్లీ బ్యానర్ పేరు మీ అందరికీ తెలుసు, క్లాప్ ఎంటర్టైన్మెంట్. సో ఆ బ్యానర్ ద్వారా అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ గారు చెర్రీ గారి నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందించే మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో ఈ చిత్రం మనందరికీ అందుతుంది. ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు లేని మన ఫన్ అనగానే గుర్తొచ్చే డైరెక్టర్, ఎస్పెషల్లీ డార్క్ కామెడీ అనగానే గుర్తొచ్చే డైరెక్టర్ పేరేంటి? రితేష్ రాణా గారు. ఆయన దర్శకత్వంలో అండ్ అలాగే మ్యూజిక్ అంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే గుర్తొచ్చే పేరు, ఆయన పేరేంటి? కీరవాణి గారు. మణిశర్మ గారు. మీకు జిబ్రిష్ వచ్చిన అర్థమైంది. సో కాలభైరవ గారి సంగీత సారథ్యంలో అండ్ అలాగే ఆయన కామెడీలో హీరో, ఆయన అద్భుతమైన డైలాగ్ మాడ్యులేషన్స్లో హీరో. మొత్తానికి మీరందరూ హీరో 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 అని హీరో చేసిన ఆయన పేరేంటి? అదే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఆయన కామెడీ చేయరు, సారీ. ఓహో, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. తగ్గేదేలే. ఓ, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.
వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్కెడ్యూల్స్లో బిజీగా ఉండడం వల్ల హీరో అవ్వాలని వెయిట్ చేసిన వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి లిఫ్ట్లో అలా పైకి తీసుకొచ్చి మన సత్య గారిని హీరోగా పెట్టారు ఆయన. అంతేగా? ఓకే. సో కామెడీ అనగానే గుర్తొచ్చే ఇంకొక పేరు ఉంది ఈ సినిమాలో చేశారు. మన బ్రహ్మానందం గారు. ఓకే, ఎక్కువ ల్యాగ్ తీసుకోవాలనుకోవట్లేదు. వెన్నెల కిషోర్ గారు. సో వారు అండ్ అలాగే ఆవిడ అందానికి యూనివర్సే ఆవిడకి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఆవిడ పేరు రియా. ఇది మాత్రం చాలా క్లియర్గా వచ్చింది. రియా సింగ గారు. ఇలా వీళ్ళందరూ నటించిన చిత్రం జట్లీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్కి మనం అందరం వచ్చాం కాబట్టి ఇంకాసేపట్లో ఆ ట్రైలర్ లాంచ్ చేయాలి కాబట్టి ఆ కాసేపు ఆల్రెడీ చాలాసేపు అయింది కాబట్టి ఆ కాసేపు ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ట్రైలర్ లాంచ్ చేయాలి. ఏదో ఒకసారి మీరు ట్రైలర్ లాంచ్ అంటారా, వాళ్ళతో అనిపించమంటారా? వాళ్ళతోనే అనిపించిన. ఓకే, ఒకసారి మీరు జిబ్రిష్లో చెప్పరా? చూడ్డానికి సౌత్ ఆఫ్రికా ఉన్న ఇది ఒక జిబ్రిష్ భాష అనమాట. ఓకే ప్లీజ్. ఏదో బూత్లో అనిపించింది. ఓకే, మీరందరూ కలిసి మేము 3, 2, 1 అంటాం. మీరు సత్య ఈజ్ నాట్ జట్లీ అని మీరు ట్రైలర్ లాంచ్ అనాలి. ఓకేనా? రెడీ? 3, 2, 1. ఇంతకంటే సూపర్గా లేదు ట్యూన్, క్రేజీగా. చలో మనం వెళ్ళిపోదాం. ఓకే బ్రో, ఫ్లైట్లో లైట్లు వేయండి. ఆడియన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఒకటి. సో మీ ఫస్ట్ వచ్చేస్తుంది అనమాట జట్లీ. అమ్మో, మామూలుగా ఈ ఫ్లైట్లో జనరల్లీ ఫ్లైట్ ఎక్కినప్పుడు మీకు ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ డైలాగ్స్, పంచ్లు, దాంతోపాటు బోలెడంత ఫన్ని సర్వ్ చేస్తున్నారు. సో ఫుడ్ తింటే కడుపు నిండుతూ ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తే వింటేనే కడుపు నిండిపోతుంది అనమాట. ఒక రేంజ్లో మీరు పాప్కార్న్ కూడా లోపలికి తీసుకెళ్లాల్సిన పని లేదు, మీకు కడుపు నిండుగా డైలాగులు పెట్టి పంపిస్తారనమాట బయటికి. సో ఒక రేంజ్లో ఉంది చూస్తుంటే. కో పైలట్ అలా మధ్యలో పైలట్ని వదిలేసి వెళ్ళిపోకూడదు. ఏదైనా ఎమర్జెన్సీయా ఏంటి? నథింగ్ నో, అంత టర్బులెన్స్ ఏమీ లేదు కదా, ప్రశాంతంగానే వెళ్తుంది. ఓకే, సో ముందుగా మనం ఇప్పుడు మన ఫ్లైట్లోకి ఇంకొకరిని ఇన్వైట్ చేయాలి. అది ఎవరిని ఇన్వైట్ చేద్దాం? ఆయన పేరులో ఉంది గుండు, ఆయనే గుండు సుదర్శన్. ఐ రిక్వెస్ట్ హిమ్ ప్లీజ్ జాయిన్ ద ఫ్లైట్. ఎక్కడున్నారు ఆయన? ఎస్, ఆయన రియల్ నేమ్ అయితే గుండు సుదర్శన్ అండి, కానీ ఆయన ఈ ఫ్లైట్లోకి రాబోతున్నారు. ఎలా? అలానే నూర్ జహాన్గా రాబోతున్నారు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఆయన చాలా నెమ్మదిగా నడుచుకొని వస్తున్నారు, కానీ మన వాళ్ళు వేయట్లేదు. టన్. ఎస్, నూర్ జహా గారు మీకి మాకి ఈకి ఫ్లైట్కి స్వాగతం పలుకుతుంది. మీకి తెలుగు తెలుస్తుంది? నా పేరు నూర్జహాన్. అది నాకి తెలుసు, కానీ सब लोग मेरे को देख के ऐसा आप गुंडू सुदर्शन जैसे दिख रहे हैं बोलते हैं. लेकिन गुंडू तो मायम हो गया. इस सिनेमा में तो ऐसा मायम हो गया, मायम कर दिया. आपका स्पीच भी मायम हो जाएगा. आप माइक थोड़ा सा ऊपर रखो. ऊपर साहब, उनका पीछे मत जाओ. को पायलट है ना, उनको थोड़ा सा प्रॉब्लम है, वॉशरूम हमेशा विजिट करते रहते हैं. आप इधर ही रहना पड़ेगा. हर 5 मिनट को जा रहे हैं. ओके, आप भी जाना पड़ेगा. अभी जाना पड़ेगा. जाओ फिर. ठीक है, थैंक यू. आप कुछ नहीं बोलोगे సినిమా కా బారే మే? बोल दो सब. పైలట్ పర్మిషన్ కూడా అవసరం లేదు ఇక్కడ. కో పైలట్ పర్మిషన్, ఎవరు పైలటో ఎవరు కో పైలటో అర్థం కాకుండా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఈ పేపర్స్ రాకెట్స్కి ఎగరేసే అలవాటు ఉంది. దాంతో పెద్ద అయ్యాక ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యాను. ఈ చూస్తే యాక్చువల్గా చెప్పాలంటే ఈ బైక్ సౌండ్ వింటే కొంతమంది ఆ బైక్ ఏంటో చెప్తారు. అట్లాగా నేను ఫ్లైట్ సౌండ్ విని అందులో పైలట్ ఎవరో మై బోల్ సక్తా. నాకు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది, దాన్ని బయటికి చెప్పలేను. ఈ మధ్య దుబాయ్ నుంచి కొచ్చికి ఫ్లైట్ జర్నీ చేస్తుంటే ఒక డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేశాడు. అది దాంతో ఆ ఫ్లైట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. అది మీరంతా మే 1న థియేటర్స్లో మీరు తెలుసుకోండి. ఇక ఉంటాను. మా బేగం జహా, బుల్లి జహా ఇంట్లో వెయిటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ మెనీ బేగమ్స్ యూ హ్యావ్ నూర్జహా? How many begums you have, Noor Jahan? अभी यहाँ तो पब्लिक में 4 बोल सकते हैं.
आप बोल सकते, कुछ भी बोल सकते. आप इधर आइए. नहीं बाकी नहीं सब ना मैं बोल- हाँ, ठीक है ठीक है. आपका 4 ऑलरेडी है, मैं उधर नहीं आ आ सकती. सकते, ठीक है. आप जाइए. तो बाद में बात करेंगे. ठीक है. सो